ఫ్లైట్ ఎక్కి ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేసేదానికి ఏదా ఎట్టున్నా కథ అంతా ఎతికారు కదా నిన్న సెల్లర్ ఆ సెల్లర్ ఇది బేగ సెల్లర్ నచ్చింది. ఏ గైస్, ఈరోజు మా నాన్నకి ఫ్లైట్ జర్నీ చేయించడానికి చెన్నైకి వెళ్తున్నాం. నేను మా నాన్న ఎప్పుడు పైన ఆకాశంలో పోతా ఉంటే కింద నుంచి చూసి సంతోషపడేవాడు. ఈ రోజు మా నాన్నకి ఆకాశంలో పోతే ఎలా ఉంటుందో చూపిస్తాను. సో అందుకని వెళ్తా ఉన్నాము. ఇంకా ట్రైన్ కూడా వచ్చేసింది, ఇంక వెళ్దాం పదండి. ఇంకరా జరా ఏడకొచ్చు ఏడనుకుందరా ఏడికి ఏడెక్తావు పైకి ఎక్కుతావా పో. పైన నువ్వు కానీ ఇంకొంచెం అయ్యో ఎట్లా అదే గమ్యానికి చేరుకోవద్దా? సో ఇప్పుడు చూసారంటే చెన్నై పార్క్లో ఉన్నాము. సో ట్రైన్లో చూడండి ఎవరు లేరు, ట్రైన్ మొత్తం అంతా ఖాళీ ఉంది, ట్రైన్ మొత్తం ఖాళీగానే ఉంది. సో ఇక్కడ చూస్తే మా నాన్న ఉంటాడు. అని ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, మనకు ఫ్లైట్ ఉన్నది 2 o'clockకి. 2 hours బిఫోరే మనం అక్కడికి పోవాలి. మిగతా విశేషాలు ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత మాట్లాడుతున్నాము. ట్రైన్ ఇంకా కదలలేదు. ఆ లోపల కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని నొక్కేసేయండి. ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. లోకల్ ట్రైన్ చూడండి ఇప్పుడే వస్తుంది. రేణిగుంటకు బాగా ఇక్కడే చెన్నై బీచ్ నుంచి తాంబరం పోతూ ఉంటాయి. సో ఇక్కడ చూసారంటే ట్రైన్ ఇప్పుడే కదిలింది. పోలేదు, నా దిక్కేది వస్తున్నా. ఇది కాదు, ఇంకా పక్క పోవాలా. దీన్ని చెన్నై ఎగ్మోర్ అంటారు. సో ఇప్పుడే తాంబరంకి వచ్చాము, ఇంకా ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఎట్టున్నాదా ఈ సాములు చూడు, ఆ బండికి వచ్చి దిగినారు ఈడ. అదో దిగుతా పోతారు వాళ్ళకి కావాల్సిన కాడికి. ఇంక అట్ట వాళ్ళు తీసేసి బాగా వేసుకో. ఏం కాదులే. ఏడా అన్నీ ఆడాలే, ఆడాది. చెన్నై సెంట్రల్ అంటారు దాన్ని, అది వేరే. అదే చెన్నై సెంట్రల్. మేము వాడికి పోలా, చెన్నై ఎగ్మూర్కి వచ్చి ఎగ్మూర్ నుంచి తాంబరంకి వచ్చాము. ఇక్కడ నుంచి బస్సులో ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. అంతా 20 minutes జర్నీ ఉంటుంది. పూరి నచ్చిందా? వచ్చిందిరా. ఇది డొమెస్టిక్. సో గైస్, ఇదంతా చెన్నై ఎయిర్పోర్ట్ అనమాట. అక్కడ వచ్చేసి చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో తీసిలే 2 మాటలు వచ్చిలే మనం. సో ఇక్కడ చూస్తే ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. మనం లాస్ట్ టైం 2 times వచ్చాము మనం ఇక్కడికి. ఇక్కడ చూస్తే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నది ఇంకా. ఇదంతా రాత్రుల్లో మెరుస్తుంది. ఇట్రా 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 అదో కడతా వల్ల. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? దేనికి వచ్చాము మనం ఇక్కడికి? ఏడిపేట ఏమన్నా బొంబాయి, మద్రాస్ బొంబాయి. చెన్నై నుంచి యాడికా? కడపకా? బొంబాయికి పోయి. బొంబాయి ఇప్పుడు మనం యాడికి పోతుంది? యాడికి ఉండో దాంట్లో చెప్తాను లేరు. మనం ఏం చెప్పినా ఇప్పుడు మనము ఇప్పుడు ఆడినాం మనము. చెన్నై చెన్నై గట్టిగా మాట్లాడు. చెన్నై చెన్నైలో ఏ దానికి వచ్చామా? ఎయిర్పోర్ట్ పోయి దానికి వచ్చాము. లేవే ఫ్లైట్ ఎక్కి కడపకు పోయేదానికి, ఫ్లైట్ ఎక్కి ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేసేదానికి అది వచ్చిందా?
ఇప్పుడు ఇంకా ఒక 2 అవర్స్లో మనం ఫ్లైట్ ఎక్కుతాం. ఏ గాస్ ఇప్పుడు మనం చెన్నై ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఇక్కడ నుంచి నేను మా నాన్న కడపకి ఫ్లైట్లో వెళ్ళిపోతున్నాము. సో మా నాయన అయితే ఫుల్ ఎగ్జైటెడ్ అనమాట, ఎందుకంటే మా నాయన మొదటిసారి ఫ్లైట్ ఎక్కిపోతున్నాను కాబట్టి. చూద్దాం అలా ఎలా ఫీల్ అవుతాడో. మా నాయన ఎప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు పైన పోతా అంటే కింద నుంచి చూసింది, అప్పుడు దగ్గర నుంచి ఎప్పుడు చూస్తుందిలే. చూడటమే కాకుండా ఫ్లైట్ జర్నీ చేస్తాడు. సో చూద్దాం ఎలా ఎగ్జైట్మెంట్ అవుతాడో. ఇప్పుడైతే ఫుల్ ఎగ్జైట్మెంట్, ఎప్పుడెప్పుడు పోదాం అన్నాడు. ఇప్పుడు టైం వచ్చి 11 o'clock అవుతుంది. 1 o'clock బోర్డింగ్, 2 o'clock ఫ్లైట్ టేక్ అయిపోతుంది. 3 o'clock మనం కడపలో ఉంటాము. 1 hour జర్నీ అనమాట. అది గైస్ ఎయిర్పోర్ట్ బయట కొన్ని ఫోటోలు తీసుకుని లోపలికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ చూసారంటే ఎయిర్పోర్ట్ లోపల ఏ విధంగా ఉంటుంది. సో ఇప్పుడే టికెట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుని లోపలికి వెళ్తున్నాము. కాలు పెట్టు, ఫస్ట్ కాలు పెట్టు. అంతే, భయపడు కాక. ఎడ్జుడా ఎడ్జుడియో ఎట్టున్నారు కథ అంతా ఎతికారు కదా నిన్న. చిల్లర ఆ చిల్లర ఇది బేగ చిల్లర నచ్చింది. ఇంకేం కాచుకెళ్ళి చూడండి గైస్, బోర్డింగ్ కంప్లీట్ చేసుకొని వెయిట్ చేస్తాను ఫ్లైట్ కోసం. ఇప్పుడు టైం వచ్చి 12 అవుతుంది, 12:30. సో ఇదంతా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ అనమాట. ఇన్సైడ్ ముఖ్యంగా నచ్చింది ఇది పెట్టుకునే చిల్లర, ఇది పెట్టుకుని తెలియదు వచ్చింది. ఏదా పెట్టుకునేది ఏముండేది, నిన్న అవంతరం చెక్ చేశారా? బేగ చిల్లర అంటే ఉండేలే అన్నాడు. అయ్యే ఇది చిల్లర ఇది అనిపిస్తుంది. ఇంకేమవుతుంది అంతా ఎతికినారు కదా. అందుకే నేను చెప్తే అయ్యాం కదలే కానీ అవి పెట్టుకొని చెప్తే కత్తులు కటారాలు అవన్నీ బేగ చూడు, ఫ్లైట్లు చూడు. బేగ చిల్లర ఇక్కడి నుంచే పోయేది. గేట్ నెంబర్ వచ్చేసి 129. సో అందరూ ఇక్కడ వెయిట్ చేస్తారన్నమాట. ఇంకా సేపట్లో విమానం ఎక్కుతాం మేము. బోర్డింగ్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇక్కడ వెయిట్ చేస్తాను ఫ్లైట్ కోసము. సో వెళ్ళే టైం అయింది, అందుకే అందరూ వెళ్తా ఉన్నారు. వీడియో లెంత్ ఎక్కువైంది, అందుకే 2 parts గా పెడుతున్నాను గైస్. నెక్స్ట్ వీడియో మాత్రం అదిరిపోయింది, ఆ వీడియో మాత్రం మిస్ అవ్వకండి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్. ఐ విల్ క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.